అందరికీ నమస్కారం అండి. నా పేరు రాధిక అండి. నేను ఏఎంసీ కుక్వేర్లో డివిజనల్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మీకు ఒక చిన్న ఐస్ క్యూబ్ టెస్ట్ చేయడానికి వచ్చానండి మీ ముందుకి. నార్మల్ స్టీల్కి ఏఎంసీ కుక్వేర్కి మీకు డిఫరెన్స్ చూపిస్తానండి. అంటే అది టెంపరేచర్ ఎలా తీసుకుంటుంది, ఎలా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అనేది మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తానండి. ఇది వచ్చి ఎంటీ పాట్ అండి. దీన్ని నేను ఇట్లా బోర్లిస్తున్నాను. ఐస్ క్యూబ్ టెస్ట్ అండి. ఒక చిన్న ఐస్ క్యూబ్ ఒకటి నార్మల్ స్టీల్ మీద పెడుతున్నానండి, ఒకటి ఏఎంసీ కుక్వేర్ మీద పెడుతున్నాను. చూడండి, ఇది ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుందండి, మెల్ట్ అయిపోతుంది. ఇది స్లోగా అవుతుందండి, ఇది ఇంకా స్టార్టే అవ్వలేదు మెల్ట్ అవ్వటం. ఇది ఆల్రెడీ మెల్ట్ అయిపోతుంది. అంటే దీంట్లో కూల్ టెంపరేచర్ అయినా హాట్ టెంపరేచర్ అయినా సరే ఈవెన్గా ఫాస్ట్గా తీసుకుంటుంది, ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందండి. అది మీకు చిన్న ఎగ్జాంపుల్ అనమాట. ఇది మామూలుగా రెగ్యులర్గా మేము డెమోస్లో నార్మల్గా కుకింగ్ చేసేటప్పుడు హీట్ చేసేటప్పుడు చూపిస్తామండి. ఇక్కడ ఏంటంటే మీకు కూల్ది చూపిస్తున్నాను అనమాట. చూడండి ఎలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుందో, మీకు ఎలా ఫాస్ట్గా మెల్ట్ అయిపోతుందో. ఇది ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదండి మెల్ట్ అవ్వటం. మీకు బౌల్ కూడా చాలా కూల్ అయిపోతుందండి. ఇట్లా పట్టుకొని చూస్తే చూడొచ్చండి, చాలా కూల్ అయిపోతుంది బౌల్ కూడా, మొత్తం బౌల్. అంటే ఇది టోటల్ అంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. వితిన్ సెకండ్స్లోనే మెల్ట్ అయిపోతుందండి. ఇది చూడండి, ఇది ఎక్కడ పెట్టామో అది అక్కడే ఉంది. ఇది మొత్తం మీకు స్ప్రెడ్ అయిపోతుంది. అంటే నార్మల్ స్టీల్ బౌల్లో కుకింగ్కి దీంట్లో ఏంటంటే దీనిలో టెంపరేచర్ కంట్రోల్ ఉంటుందండి. అది దానివల్ల ఏంటంటే మనకి న్యూట్రిషన్స్ అనేవి లాస్ అవ్వకుండా కుక్ అవుతుందండి మన కుకింగ్లో. దానివల్ల ఏంటంటే ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి మనకి ఇంక్రీజ్ అవుతాయండి. చూడండి, చాలా ఫాస్ట్గా అయిపోయింది. వితిన్ సెకండ్స్లో మొత్తం మెల్ట్ అయిపోయింది. ఇది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. చూడండి కుకింగ్, అది మనకి ఎక్కడ పెట్టామో అది అక్కడే ఉండిపోయింది. ఇది చూడండి మొత్తం మనకి స్ప్రెడ్ అయిపోయి మెల్ట్ అయిపోయింది. చూడండి వితిన్ సెకండ్స్లో అయిపోయిందండి. ఇది నార్మల్ స్టీల్కి ఏఎంసీ కుక్వేర్కి ఉన్న డిఫరెన్స్ అండి. ఇప్పుడు నార్మల్ స్టీల్స్లో మనకి బయట చాలా హెవీగా దొరుకుతున్నాయి, కానీ దీనిలో ఉన్న టెక్నాలజీ మనకి నార్మల్ స్టీల్లో ఉండదండి. అది మేము చూపించడానికి ఒక చిన్న టెస్ట్ చేసి చూపిస్తున్నామండి. మీకు ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి.